నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఈ మధ్య బాలీవుడ్లో, కోలీవుడ్లో ఎక్కువగా ఇంటి దొంగలు పట్టుబడుతూ ఉన్నారు. మొన్న రజనీకాంత్ గారి ఇద్దరు డాటర్స్కి ఇట్లానే జరిగింది. ఒకరు ఇంటి దొంగలు అయ్యారు, ఇంకొకరేమో కారు తీసుకెళ్లారు. ఇప్పటికీ తెలిసిందో లేదో కదా కారు ఎవరు పట్టుకెళ్లారో? లేదు, ఇప్పటికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడు రీసెంట్గా సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా ఖాన్ ఇంట్లో కూడా ఇట్లాగే డైమండ్ నెక్లెస్ ఏదో పోయింది, దొంగతనం జరిగింది. అది కూడా చాలా నమ్మకంగా ఉన్న ఇంటి దొంగ చేసిన పనే అంటూ. సో మనము చెన్నైలో జరిగిన దానికి మంచి ఆన్సర్ వచ్చింది. ఇతను ఏం చెప్పాడు? ఇతను ఇంకా దొరకలే. యాక్చువల్గా సందీప్ హెగ్డే ఆ పిల్లోడు పేరు. 30 years ఉంటాయి అటు ఇటుగా. చిన్నోడే. ఈ అమ్మాయి ఏజ్కి అటు ఇటు. ఓకే. సో మామూలు యంగ్ అబ్బాయి. సో బేసిక్గా వీళ్ళ ఇంట్లో అందరూ మోస్ట్లీ 11 మంది పనులు ఉన్నారు. 11 మందా? 11 మంది ఉన్నారు వీళ్ళ ఇంట్లో పని వాళ్ళు. 11 మంది. వీళ్ళ ఒక చాలు కుటుంబ సభ్యుల కింద ఉండడానికి. అంటే వాళ్ళ తప్పదేమో. ఈయనకి 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిని దత్తత తీసుకున్నాడు యాక్చువల్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే. సో ఒక రకంగా ఈమె పెళ్లి కూడా చాలా గ్రాండ్గా చేశాడు. ఇక్కడ హైదరాబాద్లోనే చేశారు, తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో. అక్కడ నుంచి అందరు వచ్చి ఇక్కడ వాళ్ళని ఇన్వైట్ చేసి గ్రాండ్గా చేశారు. యాక్చువల్గా డెస్టినేషన్ వెడ్డింగ్కి అందరు ఇక్కడ నుంచి ఎక్కడికో పోతే వాళ్ళు అక్కడ నుంచి ఇటు రావడం బాగుంది కదా ఫలక్నుమా ప్యాలెస్కి. బట్ ఒక చారిత్రాత్మకమైన ఇది కాబట్టి బాగానే చేసుకున్నారు. ఈవిడ ఎటు వెళ్ళినా నార్మల్గా ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లో అవి కొన్ని వేసుకొని వెళ్ళేది. ఇప్పుడు డ్రెస్ మ్యాచింగ్ తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ కానివ్వండి, చిన్న లాకెట్ ఉన్న చైన్స్, ఇవన్నీ వేసుకెళ్ళే. జనరల్గా మనం ఇప్పుడు మన బోట్ వాళ్ళము ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే అందులో ఒక చిన్న లిప్స్టిక్, చిన్న మాయిశ్చరైజరు, చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ ఇవన్నీ వేసుకున్న డ్రెస్ బట్టి ఏదో ఒక గిల్ట్ పిచ్చి వాళ్ళ వేసుకుని వెళ్తూ ఉంటాం. అయితే అర్పితకున్న ఇంకొక అలవాటు ఏంటంటే నార్మల్గా కార్లోనే ఎటర్న్ వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు వెట్ టిష్యూస్తో కార్లోనే మేకప్ తుడిచేసుకుంటుంది. మనం మేకప్ తుడిచేటప్పుడు ఇవి తీసేస్తాం కదా, జస్ట్ ఇవి ఇయర్ రింగ్స్ తీసి అట్లా పెట్టుకుంటాం పౌచ్లోనే. అలా తీసేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు వారి పనులు యాజ్ యూజువల్గా చేసేది. మరి వీడు ఎప్పుడు కన్నేసాడో వాటిపైన చూశాడు. అండ్ ఈ పిల్లకి ఏంటి నెక్స్ట్ డే ఇంకోటి అంటే ఏ రోజు ఆ రోజు తయారవుతూ ఉంటుంది కదా, అట్లా పోతుంది అనుకున్నాడు. లేకపోతే ఈయనకి అవి డైమండ్స్ అని ఎట్లా తెలుసు? ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ అవి డైమండ్స్ ఉన్నాయి దాంట్లో. ఎంత ఉంది కాస్ట్? 5 lakhs అని చెప్తుంది. ఇయర్ రింగ్స్ ఒకటే 5 లక్షలు. ఇయర్ రింగ్స్ 5 lakhs అవి చెప్పింది. బట్ ఓకే, వాట్ ఎవర్, వాళ్ళు క్లెయిమ్ చేసింది మాత్రం అది. వెళ్ళాడు, వాడు ఎప్పుడు కన్నేసాడు. అంటే ఒక విషయం తెలుసా, ఇక్కడ చాలామంది నార్మల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేస్తారు అండ్ డైమండ్ వేస్తారు, గోల్డ్ వేస్తారు. గోల్డ్ తెలిసిపోతుంది కానీ డైమండ్ చాలా మందికి దొంగలకు తెలియదు. ఏదో పొట్టిదే అనుకుంటారు. మనము ఆ ప్లాటినంలో చేయిస్తాం కానీ మోస్ట్లీ వాళ్ళు అసలు గుర్తుపట్టరు. గోల్డ్ ఉందంటే చాలు, దానికి ఏమున్నా సరే కెంపులు వంపుల డైమండా కానీ రాళ్ళ కానీ వాడికి అనవసరం, దొబ్బేస్తారు ఈజీగా. గోల్డ్ కనిపిస్తే చేయట వెళ్ళిపోయి తీసేసుకుంటారు ఈ దొంగలందరూ. ఈ ప్లాటినం వస్తువులకి డైమండ్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువ పట్టించుకుచావరు. వాళ్ళకి కూడా తెలియదు ఏది మెరిసేరాయో ఏది డైమండో ఇదని చెప్పి. అఫ్కోర్స్ కొనే మనకే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. పెద్ద షాప్ ఉంటుందని వెళ్ళాం బాగా నమ్మకంగా 1-2 సార్లు, లైక్ ఈ గునాస్కో ఎటో దిక్కల. సరే ఏదేమైనా ఇక్కడ మాత్రం జరిగింది, వీడు తీసుకున్నాడు. అయితే ఇక్కడ తప్పేంటంటే ఈమె మళ్ళీ వీడి ముందే కొనింది అవి. ఇప్పుడు పనోళ్ళు ఒక అసిస్టెంట్ని పట్టుకొని వెళ్తారు, ఒక డ్రైవర్, వీళ్ళు ఎటు వెళ్ళినా సరే అది ఒక బాడీ గార్డ్. ఇవి కామన్ ఇదనమాట. డ్రైవర్ ఏం చేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తాడు, కారు రెడీ చేసి పెట్టాడు, వాడి డ్యూటీ. ఈ బాడీ గార్డులు వెనకాల ఉంటారు, వీడి డ్యూటీ వీళ్ళది. అండ్ నెక్స్ట్ ఈ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే పక్క నుండి ఈమె బ్యాగ్ పట్టుకోవడము, ఈమె ఇంకేదో పట్టుకోవడము, ఇవన్నీ చేసుకుంటేసరికి ఇది వేరే విషయం. సో ఓవరాల్గా అక్కడ ఏం జరిగింది, ఈమె వెళ్ళి కొన్నప్పుడు వాడు చూశాడు, ఎప్పుడో చూసిన తర్వాత అప్పుడెప్పుడో మైండ్లో పెట్టుకున్నాడు, అరే ఇది భలే ఉన్నాయి, వీళ్ళు బ్యాగ్ ఇవ్వు అంటే ఇస్తాడు, కార్డు ఇవ్వు చేసేస్తాడు, మళ్ళీ ఇట్లా పెట్టేయడం. వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా, తెలుసు, బాగా ఐడియా ఉంటుంది. పైగా ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు కాబట్టి తెలుసు. ఈ రకంగా వెళ్ళింది, అప్పుడెప్పుడో కన్నుపడింది. మళ్ళీ ఒక ఈవెంట్కి వెళ్ళే క్రమంలో అవి కదా అప్పుడు కొనింది, అక్కడ కొనింది, అరే అవును బాగానే పెట్టి కొనింది, దీన్ని దొబ్బేద్దాం
గుర్తుపడుతుందో పట్టదా ఇంకేం తెలుసు ఇన్ని ఉంటాయి వీళ్ళకి ఆ రకంగా అనుకున్నాడు. కూల్. ఈమెకి ఇంకో డ్రెస్ మీదకి మళ్ళీ అవి కావాల్సి వచ్చింది. కనబడలేదు. ఇది జరిగిన వెంటనే తెలియలా, చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఒకసారి వేసినా మళ్ళీ ఏరా ఎందుకు ఉంటది కదా. కాకపోతే చాలా సెట్స్ ఉంటాయి కాబట్టి రిపీటెడ్ చేసే టైంకి కొంచెం టైం పట్టింది. ఆ రిపీట్ టైం రానే వచ్చింది ఏదో ఒక టైంకి. ఎటో వెళ్ళాలనుకుంది, సేమ్ మళ్ళీ అవి పెట్టాలనుకుంది. తీసుకునేసరికి కనబడట్లా, చావట్లా. వాళ్ళని అడిగింది, వీళ్ళని అడిగింది, అన్నీ ఏదో. తర్వాత అర్థమైంది పోయిందేమో అని చెప్పేసి కొంచెం రీకాల్ చేసుకుంది. ఈ పిల్లకి కొంచెం మెమరీ ఎక్కువ, అంటే కొంచెం అంటే తెలివైంది. సో నాకు అర్థమైంది. ఇండైరెక్ట్ గా నీలా కాదు అని చెప్తున్నారు నన్ను. ఇండైరెక్ట్ గా నీలా కాదు అని చెప్తున్నారు. చిచి అట్లా కాదు, ఈ అమ్మాయి కొంచెం మెమరీ పవర్ అదే నేను మర్చిపోతాను కాబట్టి నవ్వుతూ తెలివైందని చెప్తున్నారు నన్ను ఇండైరెక్ట్. మేబీ అలా అనుకో, కానీ తర్వాత సంగతి. సో కొంచెము గుర్తుంది. ఆ డ్రెస్కి ఏదో మళ్ళీ కావాల్సి వచ్చింది. అంటే అవి యాక్చువల్గా 5 లక్షలు అంటే ఇంత ఉండవు, చిన్న ఇది. అది సింపుల్గా ఏదో వేసుకోవాలనుకుంటే ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టుకుందంటే అవి కనబడలే అంతే. సో అందరినీ అడిగింది, ఇంట్లో ఏదో కనబడట్లేదంట అని ఒక వాతావరణం తెలిసింది. వాడు కనబడట్లా. 11 మందిలో 10 మందే ఉన్నారు, వీడు కనబడట్లా. సందీప్ హెగ్డే. ఈ సందీప్ ఏడి అంటే ఏమో మేడం కనబడట్లేదు అంటే ఎటు వెళ్ళాడు. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్. అంటే భయం వేసి వెళ్ళిపోయాడు వాడు. సో వెళ్ళిన తర్వాత పోలీసులు వాడిని ట్రేస్ చేయడము, వాడి కాల్ డీటెయిల్స్ అవి తీసుకోవడం, శాటిలైట్ ద్వారా ఎక్కడ ఉన్నాడో చూసుకోవడం. ఇప్పుడు ఆ క్రమంలో దొరుకుతాడు, పెద్ద విషయం ఏం కాదు. పట్టుకున్నా సరే ఏం చేస్తారు, మొత్తానికి పట్టుకున్నారు. ఇచ్చేసాడు, తీశారు, మళ్ళీ ఈ అమ్మాయికి ఇచ్చారు. వ్యవహారం అయితే అయిపోయింది ఒక 2-3 డేస్. దీంట్లో పట్టుకుంటారు ఈజీగా. ఇప్పుడు ఓవరాల్ గా ఒకలాంటి భయం అందరికి ఎట్లా వస్తుందంటే, చాలా దగ్గరగా నమ్ముతూ ఉంటాం. ఇంట్లో వర్క్ చేసే వాళ్ళను సొంత మనుషుల కన్నా ఎక్కువ నమ్ముతూ ఉంటాం. నిజం చెప్పాలంటే మనం ఏం మాట్లాడుకున్నా అన్ని డ్రైవర్కి తెలుస్తాయి. మనం ఎక్కడికి వెళ్తున్నామో డ్రైవర్కి తెలుస్తుంది. అండ్ మన దగ్గర ఉన్న సామాన్లన్నీ మన సర్వెంట్ దగ్గరే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనం కొనే ప్రతి షాపింగ్ వేలుగా డ్రైవర్ తెలుస్తుంది, పనులకు కూడా తెలియదు. డ్రైవర్కి అన్ని తెలుసు. జ్యువెలరీ షాప్ దగ్గర మేడం ఏదో ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది వాళ్ళకి. సో ఇంత నమ్మకమైన వ్యక్తులే ఇలా చేసేసరికి ఇప్పుడు నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా అనుమానించాల్సిన పరిస్థితికి వచ్చేస్తున్నాయి కదా. కొంతమంది తరచూ కూడా డ్రైవర్లను మారుస్తూ ఉంటారు. అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఒక F2లో ఒక కామెడీ ఉంది చూసావా, అందుకే మేము డ్రైవర్లని పనులను తొందరగా మార్చము, ఇంకా మా గుట్టంతా మీకే తెలుస్తుంది కాబట్టి అని చెప్పేసి అట్లా డైలాగ్ ఉంది. నిజమే అది. సో వీళ్ళు వెళ్ళినా కూడా కొంచెం మరీ సరే, ఇంకా వీళ్ళ నమ్మకాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే దొంగోడు ఎలాగైనా తీసుకోవాలని వాడు తీసాడు. మరి వాడి బుద్ధి ఎందుకు అలా చెడిందో మనకి తెలియదు. ఇవాళ రేపు యూట్యూబ్లలో వీళ్ళు వీడియోలు ఇది కొన్నాను అది కొన్నాను అంటే ఇల్లు గుల్ల చేసే మనం చూసాం. అలాంటిది ఇక వీళ్ళతో పాటు వెళ్ళి ఈమె అన్ని రోజుకో లగ్జరీ ఐటమ్ కొనుక్కుంటూ జేబులు వేసుకుంటూ ఉంటే వాడికి ఏమాత్రం ఉంటుంది. ఈమె చాలా షాపింగ్ చేస్తుంది, కొన్న వాటిలలో ఇదొకటి, ఆమెకి ఏం తెలుస్తుంది అని తీసుకున్నాడు. మరి ఆమెకి సడన్గా అదే రోజు అదే ఎందుకు వేసుకోవాలనిపించిందో, అదే పోవడం ఎందుకో, ఇవన్నీ కొంచెం జరిగిపోయాయి. అంటే పాప ఆమె కష్టపడి కొనుక్కుంది కదా, సో దొరికేసరికి సంతోషంగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.